హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ ఇషా విక్కీస్ ఛానల్. ఈ రోజు పిల్లలు ఎంతో ఇష్టపడి తినే మూంగ్ దాల్ ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. షాప్ లో దొరికే మూంగ్ దాల్ టేస్ట్ ఎలా ఉంటుందో ఇక్కడ నేను చూపించినట్టు మీరు ఒక్కసారి ట్రై చేసి చూస్తే అదే టేస్ట్ మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలాగా పెసరపప్పును తీసుకున్నాను. ఈ పెసరపప్పు అనేది మనకి మీడియం సైజ్ ఉండాలి. దీనికంటే చిన్న సైజ్ కూడా ఉంటుందండి, అవి తీసుకోకండి. ఇది తీసుకుంటే మనకి షాప్స్ లో దొరుకుతుంది కదా మూంగ్ దాల్, సేమ్ ఇదే సైజ్ లో ఉంటుంది. సో ఇది తీసుకుంటే పర్ఫెక్ట్ గా మనకి మూంగ్ దాల్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ నేను 1/2 kg తీసుకున్నానండి. ఇలా ఒక 3 times బాగా వాష్ చేసిన తర్వాత దీనిని మనం ఓవర్ నైట్ నానబెట్టుకోవచ్చు, లేదా అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే 4 hours అయినా ఈ పెసరపప్పును నానబెట్టుకోవాలన్నమాట. నేను 4 hours తర్వాత మళ్ళీ మీకు ఇవి చూపిస్తున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా పెద్ద సైజులోకి మారుతాయి అన్నమాట, కొంచెం మెత్తపడతాయి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఈ పెసరపప్పును ఒక స్ట్రైనర్ సహాయంతో వాటర్ అన్నిటిని తీసేయండి. ఆ తర్వాత ఇలా ఒక క్లాత్ మీద, కాటన్ క్లాత్ అయినా పర్లేదు, ఏ క్లాత్ అయినా పర్లేదండి, ఇలా ఒక క్లాత్ తీసుకొని ఆ పెసరపప్పు అన్నిటిని స్ప్రెడ్ చేసి వీటిని బాగా తుడుచుకోవాలి. అంటే వాటర్ అనేది ఏది ఉండకూడదండి. వాటర్ ఎక్కువ ఉంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుందండి. సో ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా అంతా తుడిచేసుకున్న తర్వాత వాటర్ అంతా తీసేసి ఇలా క్లీన్ చేసుకొని నీట్గా తుడుచుకొని ఒక 10 minutes or 20 minutes అలా ఫ్యాన్ కింద పక్కన పెట్టేయండి. కొంచెం పొడి పొడిగా అవ్వాలండి. ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దీనికోసం డీప్ ఫ్రై చేసుకోవాలండి వీటిని. సో దానికోసం నేను ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. అది మీడియం హీట్ అయితే సరిపోతుందండి. ఇలా ఒక 2 పప్పుల్ని వేస్తే పైకి తేలాలన్నమాట, ఆ హీట్ సరిపోతుంది. ఆ తర్వాత ఇలా ఒక స్ట్రైనర్ సహాయంతో ఇలా మనం కొంత యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఎందుకు చేస్తున్నాము అంటే దానిలో డైరెక్ట్గా వేసేస్తే తీసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది, అవి బాగా వేగాయా లేదా ఈవెన్గా అనేది కూడా మనకి అర్థం కాదు. సో ఇలా చేయడం వల్ల మనకి ఫ్రై అయ్యాయా లేదా అనేది అర్థమవుతుంది. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇక్కడ మనం ఇలా చెక్ చేసుకుంటే అర్థమైపోతుందండి. ఇలా మీరు కొంచెం కదిలిస్తూ ఇలా ఎగరేస్తూ ఉంటే కొంత సౌండ్ వస్తుందండి, అంటే అవి వేగాయా లేదా అని మనకు అర్థమైపోతుంది. సౌండ్ ఏమీ లేకుండా ఉంటే అవి మెత్తగా ఉన్నట్టండి. సో అలా చెక్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి కొంత యాడ్ చేసుకుంటూ మొత్తాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేస్తేనే ఈవెన్గా మొత్తం ఫ్రై బాగా అవుతాయండి. లేకపోతే ఆయిల్లో వేసేస్తే మీకు తీసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది, అట్ ద సేమ్ టైం అవి ఈవెన్గా కూడా ఫ్రై అవ్వవు. మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా టిష్యూస్ యాడ్ చేసిన ప్లేట్లోకి మనం ఇలా వీటిని యాడ్ చేసుకోవాలి, మూంగ్ దాల్ని. ఆ తర్వాత ఇలా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మనకి బయట షాప్స్లో దొరికేదైతే సాల్టీయే కదండి. సో నేను ఇక్కడ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇంకేదైనా టేస్ట్ తినాలి అనిపిస్తే కారాన్ని యాడ్ చేసుకోవచ్చు అండ్ చాట్ మసాలాని కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను షాప్ స్టైల్ మూంగ్ దాల్ని ప్రిపేర్ చేశాను కాబట్టి సాల్ట్ మాత్రమే యాడ్ చేశాను. చూసారు కదా ఎంత ఈజీగా మూంగ్ దాల్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నామో. ఇలా ప్రిపేర్ చేసుకున్న దానిని మనం ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చండి. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వీటిని తినచ్చు. వీటిని మనం ఈజీగా ఒక 15 to 20 days స్టోర్ చేసుకోవచ్చండి. చాలా ఈజీ రెసిపీ అండి. కొంచెం మీకు ఓపిక ఉంటే చాలు. అంటే ఇంత క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోకపోయినా కొంత క్వాంటిటీలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1/2 kg ప్రిపేర్ చేశాను కాబట్టి నాకు కొంచెం టైం పట్టిందండి. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. బయట షాప్స్లో దొరికే మూంగ్ దాల్ లాగానే ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ మూంగ్ దాల్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా టైం పాస్ స్నాక్గా చాలా ఇష్టంగా తింటారండి. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.